అన్‌హెల్తీగా ఇండియా అవుతుంది అననంటే, మనకున్న సాంప్రదాయ పద్ధతులకి సంబంధించి మనం ఏది గూడా ఫాలో అవ్వకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చీరకట్టు వల్ల మన గర్భసంచికి సంబంధించిన హెల్త్ బెటర్ అవుతుంది. యుటరస్‌లో, ఓవరీస్‌లో ఎగ్స్ మంచిగా రిలీజ్ అవుతాయి. పొద్దున్నే మనం నిద్ర లేచి పూజ చేసేవాళ్ళమి. నిద్ర లేచి పూజ చేయడం అనంటే ఇల్లు శుచి, శుభ్రంగా పెట్టుకోవడము, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది ఉంటుంది. అంటే మనం సెల్ఫ్‌గా బాడీని క్లీన్ చేసుకునే విధానం ఉంది. అండ్ దేవుడికి మనం పెట్టే ప్రతి పలహారం కూడా మన బాడీకి హెల్దీనెస్‌ని ఇచ్చేది, న్యూట్రిషియస్ వాల్యూస్ ఎక్కువగా పెంచేదే ఉంటున్నాయి. అండ్ ఈ రోజున మనం యూజ్ చేసే వస్త్రాలు, జీన్స్ ప్యాంట్స్ అవ్వచ్చు, టీ షర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మగవాళ్ళలో అయితే స్పెర్మ్ ప్రొడక్షన్ని తగ్గించేస్తున్నాయి. ఆడవాళ్ళలో అయితే ఫర్టిలిటీ రేట్ని తగ్గించేస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అనంటే మన ఫుడ్ హ్యాబిట్స్. మనకి రకరకాల పిండి వంటలు ఏ సీజన్‌కి తగ్గట్లుగా ఆ సీజన్‌కి ఇవి అవసరం అని చెప్పి ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు మనకు అన్ని కాలాల్లోనూ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ వాటికి వాడే నూనె రిపీటెడ్‌గా వాడేవి, వాటి మీద ఎటువంటి కంట్రోల్ లేదు మనం బయట నుంచి తెచ్చుకునేటప్పుడు. ఎందుకనంటే మనం ఇంట్లో పెద్దగా వంట చేయట్లేదు కదా ఎవరం గూడా. అవునవును. సో, ఎప్పుడైతే ఇంట్లో వంట మానేసామో, బయట నుంచి ఎక్కువ తీసుకొనొచ్చి తింటున్నామో, అప్పటి నుంచి గూడా హెల్త్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకనంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటాము. ఎలాంటి ఆహారం తింటామో మనం అలాగే ఉంటాము. అవును. సో, ఈ ఆహారపు అలవాట్లు ఒకటి. అండ్ మేజర్‌గా ఇంకొకటి మారింది ఏంటి అనంటే నిద్ర. మనకు తెలుసు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అని చెప్పి. ఈ రోజున ఎన్ని గంటలకి మనం నిద్ర లెగుస్తున్నాము. సో, మన బాడీకి ఆర్గాన్ క్లాక్ ఉంటుంది. రాత్రిపూట 1-3 మధ్యలో గనక మనం డీప్ స్లీప్‌లోకి గనక వెళ్ళకపోయినట్లయితే, మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా సరే, మన లివర్ అనేది డిస్టర్బ్ అవుతుంది.